పాడుకున్నాం, చక్కని వాక్యం విన్నాం, దేవుని ఆరాధన చేశాం. ఇదంతా దేవుని కృప. మరి ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. ఆమోసు 4వ అధ్యాయం. ఇందులో 13 వచనాలు ఉన్నాయి. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాము. ఆమోసు 4వ అధ్యాయం 1 నుండి 13 వరకు మార్చి చదువుకుందాం. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలగొట్టు వార్లారా, ఒక నిమిషం, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువార్లారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధతతోడని పరిశుద్ధతోడని చేసిన ప్రమాణమేదనగా, మూడవ వచనం చదువుతాను. ఆమోసు 4:3. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గుండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలులారా, ఈలాగున చేయుట మీకు ఇష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితిని. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేస్తుని. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవా చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కరువులైనట్టు తప్పించుకుంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. పదమూడు కలిసి చదువుదాం. పర్వతములను రూపించువాడును గాలిని పుట్టించినవాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలాల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఈ అధ్యాయం చదివితే ఇది కొద్దిగా భయం పుట్టించేటట్లుగా, కొద్దిగా ఏదో కీడు కలిగించే ఆలోచన ఉన్నట్లుగా ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇక ఎక్కువ డీటెయిల్స్ చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను ఇప్పుడు ఈ అధ్యాయాన్ని వివరించి చెప్పను. కానీ ఇప్పుడు మనకున్న సమయాన్ని బట్టి ఒక అంశాన్ని మీదకి నేను మన దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక సమ్మరీ, ఒక మాటతో. ఎట్లా అంటే, దేవుడు ప్రత్యేకంగా ఈ ఇశ్రాయేలు ప్రజల్ని
ఏదో ఒక విధంగా ఏదో ఒక బాధ తెప్పించి, వాళ్ళ జీవితాల్లో ఏదో కష్టం తెప్పించి వాళ్ళని దేవుడు చక్కని దారిలోకి తీసుకొద్దామన్నట్లుగా దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత కష్టాలు తెచ్చినా కూడా వీళ్ళు మాత్రం దేవుని వైపు తిరగట్లేదంట. అది అంటే అదొక ఈ అధ్యాయం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ నేను ఆ దశలో నేను మిమ్మల్ని ఆలోచింపజేసి వాక్యంలోనికి వెళ్దామని ఒక సమరీలాగా ఒక మాట చెప్తున్నా. చెప్పాలంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో దేవుడు చేసిన కష్టాలను చెప్పి, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా అని 6వ వచనంలో చెప్పాడు. కొన్ని కష్టాలు చేసిన మరలా తర్వాత మళ్ళీ నేను కష్టాలు తెప్పించాను, మళ్ళీ వర్షం లేకుండా చేశాను, ఎండిపోయేటట్లు చేశా, నీళ్లు లేకుండా చేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని 8వ వచనంలో మరలా చెప్పారు. ఓకేనా? దేవుడు ఏం చెప్తున్నాడు? కష్టాలు ఇగో తెప్పించా, ముందేమో దంతశుద్ధి చేశాను, మీ స్థలాలన్నిట్లో ఆహారం లేకుండా చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. తర్వాత వచ్చేసరికి వర్షం విషయం మాట్లాడారు, ఎండను గురించి మాట్లాడారు, నీళ్లు లేకుండా చేశాను, అయినా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని 8లో చెప్పారు. తర్వాత 9వ వచనంలోకి వచ్చేసరికి పంట పొలాల గురించి మాట్లాడారు, పంట పొలాలు లేకుండా చేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని 9వ వచనంలో చెప్పారు. ఇదయిన తర్వాత ఇంకా చివరికి మీ యవనస్తులు మీ యొక్క తెగుళ్ళు పంపించాను మీ మీదకి, మీరున్న స్థలాల్లో దుర్గంధం కలిగించేశాను, వాసన వచ్చేటట్లు చేశాను, మీ యవనులను కూడా హతం చేయించాను, మీకున్న గుర్రములను పాడు చేశాను, అయినప్పటికీ మీరు నా తట్టు తిరిగిన వారు కారు అన్నాడు. ఇదైన తర్వాత అగో ఆ సొదొమ గొమొర్రాల విషయంలో అయితే ఎట్లా చేశానో అలాగా మీలో కొందరిని మంటలో తీబడినట్టు చెప్పుకున్నారు మీరు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారని చెప్తున్నాడు. ఇలాగా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, అయినను అంటే వీళ్ళు ఎంతసేపటికి ఇన్ని కష్టాలు తెప్పిస్తున్నా, అయ్యో ఇప్పటికైనా మనం దేవుని వైపు తిరుగుదాము, ఇప్పటికైనా మనం దేవుని దగ్గరికి వద్దాము, ఇప్పటికైనా మనం దేవుని మాట విందాము, ఇప్పటికైనా మనం దేవుని మీద ఆధారపడదాము, ఇప్పటికైనా మనం దేవుని యొక్క హస్తము సహాయం కావాలని అడుగుదాము అని ఒక్కసారి కూడా అనుకోవట్లేదు. అంటే వారి హృదయాలు అసలు ఇక పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయినట్లుగా, లేకపోతే దేవుణ్ణి పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇశ్రాయేలుడు. అయినప్పటికీ దేవుడు ఓపికగా మీరు ఇంకా వస్తారేమో అని ఆయన ఏదో కష్టం ద్వారా దగ్గరికి తప్పించుకుందామని చూస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే జనాలకి ఏంటంటే కొన్ని కష్టాలు తెప్పిస్తే అప్పుడన్నా దేవుడా అనుకుంటూ వస్తారు కదా, కానీ అయినా కూడా వీళ్ళు మాత్రం దగ్గరికి రావట్లేదు. ఎంత నిర్లక్ష్యం అనేది చూడండి. అందుకనే మరలా దేవుడు మరొక మాట 12వ వచనంలో చెప్పడం జరిగింది. 12వ వచనం ఏమనుంది? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఇప్పటికైనా దేవుని సన్నిధిలో కనపడటానికి సిద్ధపడండి అంటున్నాడు. దేవుడు ఎంత చక్కగా వాళ్ళ బ్రతిమలాడుకుంటున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. సో ఆ రోజు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దేవుడే ఇప్పుడు నేటి సమాజంలో, నేటి సంఘకాలంలో కూడా ఇలాంటి సంఘటనలు సంఘ బిడ్డల మధ్య కూడా దేవుడు చేయాల్సి వస్తుంది. ఏదో ఒక విధంగా ఏదో కష్టం తెప్పించైనా మనిషిని త్వరగా దేవునికి దగ్గరగా తెప్పించుకుందామని కొన్ని సందర్భాల్లో దేవుడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కష్టాలు రాకపోతే మనిషికి ఎప్పుడు సుఖాలే ఉంటే దేవుని మర్చిపోతున్నాడు. ఇక ఏదో జీవితం అంతా కూడా హ్యాపీగా డబ్బు, ఉద్యోగము, సంతోషము ఇదే అనుకుంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు దేవుని మీద ఆధారపడేటట్లు చేయాలని చెప్పేసి ఏదో ఒక దశగా, ఎందుకంటే మరి సాతానుడు మనిషి హృదయాన్ని లాగేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా మనిషి దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మనిషి అర్థం చేసుకోవట్లే. కానీ దేవుడు మరొకసారి ఇక్కడ బ్రతిమలాడుతున్నాడు, మీరు మీ దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడి అని. ఇందాక బ్రదర్ వాక్యం చెప్పారు, కొర్నేలి దేవుని దూత చేత హెచ్చరించబడినప్పుడు అతడు సిద్ధపడి ఉన్నాడు. పేతురు వస్తాడు, దేవుని పేతురు వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలేంటో వినాలి అని చెప్పి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన స్నేహితులను పిలిపించాడు, తన ఇంటి వాళ్ళని పిలిపించాడు. సిద్ధపాటు అనేటువంటిది అక్కడ చూస్తున్నాం. సో దేవుడు అదే కోరుకుంటున్నాడు, సిద్ధపడి ఉండండి. ఏదో ర్యాండమ్గా జరిగిపోతేలే అనుకోవద్దు. ర్యాండమ్గా ఈరోజు ఇక్కడ నేను వచ్చానంటే ర్యాండమ్గా ఏదో ఒక బైబిల్ ఇట్లా తెరిచేసి ఏ వాక్యం వస్తే ఆ రోజు చెప్పేసేయాలి అన్నట్లు కాకుండా నేను సిద్ధపాటుతో రావాలి.
దేవుడు నాతో ఈరోజు ఆదివారం నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం కావాలి, దేవుని దగ్గర సిద్ధపడితే దేవుడు ఇస్తాడు వాక్యం. అలాగే ఒక సిద్ధపాటుతో మందిరానికి వస్తున్న మనము ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, సిద్ధపాటు. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడతావు అని వాక్యంలో నుంచి చదివినప్పుడు రాండంగా తెరవద్దు, ఇట్లాగా ఏదో లకీలు రాళ్ళు తెరిసినట్టు. రోజుకొక అధ్యాయం, ఒక వర్ష ప్రకారం చదువుతూ ఆ అధ్యాయం నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడు, సిద్ధపాటు హృదయంతో ప్రార్థన చేసుకోవడం, సిద్ధపాటు హృదయంతో బైబిల్ చదవడం. ఎందుకంటే సిద్ధపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధికి వచ్చే విషయంలో సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, సిద్ధపాటు రెడీ అయ్యి వెళ్తారు, కానీ మంచం మీద నుంచి లేచి అట్లాగే కళ్ళు కడుక్కొని వెళ్ళిపోతారా? లేదు, శుభ్రంగా రెడీ అయ్యి యూనిఫామ్ వేసుకొని స్కూల్ బట్టలు ఏదైతే లంచ్ బాక్స్ క్యారేజ్ కట్టుకోవాలో చక్కగా స్కూల్ యూనిఫామ్, పిల్లలకి షూ వేసి అన్నీ రెడీ చేసి పంపిస్తాము. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎలా పడితే అలా పంపించరు. ఒక సిద్ధపాటు. అలాగే దేవుని పిల్లలంగా దేవుడు కూడా ఏం కోరుతున్నట్టే మీరు సిద్ధపడండి, దేవుని సన్నిధిలో కనపడటానికి ఎంతమందికి సిద్ధపాటుగా వస్తున్నాం, లేకపోతే ఏదో ర్యాండమ్గా ఒక వారం వెళ్తే ఒక వారం సరేలే వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు సరేలే అన్నట్లు ఉంటున్నామా? లేకపోతే ఎట్లా సిద్ధపాటు హృదయం ఏముంది, ఒక ఆశ, ఒక ఆతురత, ఒక చక్కని కోరికతో వస్తున్నామా? ఇది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే యెహోవా సన్నిధిని కనపడటానికి మీరు సిద్ధపడండి. ఎందుకు దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకి పేరు. అంటే ఆయనకి ఒక సైన్యం ఉందండో, ఆయన ఒక ఆర్మీ ఉందంటే ఎందుకు సైన్యాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? ఆయనకి భద్రత కల్పించుకోవడానిక? జెడ్ కేటగిరీ లాగా విఐపి వెనకాల ఉంటారు రెండు బాడీ గార్డులు, అందుకోసమా? నో. ఆయనకు ఒక సైన్యం ఉందంటే ఆ సైన్యాన్ని ఉపయోగించి, అయితే దేవుని బిడ్డలకి తన కష్టం అపాయాలు తెప్పించాలన్నా ఆ సైన్యాన్ని ఉపయోగించుకోగలడు, లేదా ఇతర ప్రమాదాల నుంచి శత్రువుల దాడి నుంచి కాపాడాలన్నా కూడా ఆ సైన్యాన్ని వాడుకుంటాడు. అదే ఆయన సైన్యం కలిగి ఉన్నాడంటే ఆయన భద్రత కోసం కాదు అండి, మన భద్రత కోసం, మన పరిస్థితులను, జీవితాన్ని చక్కదిద్దడానికి అనమాట. ఓకేనా? ఇది అందుకనే కదా ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారనుకోండి, బయట శత్రువు దేశాల నుంచి ఏదన్నా ప్రమాదం వచ్చిందన్నా అక్కడ యుద్ధం చేస్తారు. లేదు, దేశంలో ఏదన్నా విపత్తులు వచ్చినాయి అనుకోండి, భూకంపం వచ్చిందో వరదలు వచ్చినాయి అనుకుంటే అప్పుడు కూడా ఆర్మీ వాళ్ళు వెళ్ళి సహాయపడుతూ ఉంటారు. అలాగే దేవుని సైన్యం కూడా దేవుని పిల్లలకి సహాయం చేయడానికి, లేదా బయట నుంచి శత్రువులు రావడానికి కూడా వస్తుంటే యుద్ధం చేయడానికి ఆయనకు ఒక సైన్యం ఉంది. మరి అలాంటి సైన్యం కలిగిన దేవుని ముందు మనం సిద్ధపడి ఉండకపోతే ఎట్లా అండి? ఇది మన యొక్క బాధ్యత. దేవుని సంధికి సిద్ధపాటుతో రావడము, లేదా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధికి సిద్ధపడి ఉందా, అది మొదటిగా నేర్చుకోవాల్సిన విషయం. రెండవదిగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5:1. ఓకే, అక్కడ అదే ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి ఆ వచనం చదువుతామా? ఉందా? ఎక్లీసియాస్ 5:1. అంటే ఇక్కడ అంటే తెలుగులో కొద్దిగా వర్డ్ డిఫరెంట్ ఉన్నా మనకు ఒకటే మీనింగు, ఒకసారి అర్థం చేయడం కోసం అంతే. 5:1. బీ మోర్ రెడీ టు హియర్, బీ మోర్ రెడీ టు హియర్. వినడానికి ఎక్కువగా సిద్ధపడి ఉండుము అని ఉంది. వినడానికి ఎక్కువగా సిద్ధపడి ఉండుము అని ఉంది. ఒకసారి ఒక చర్చిలో గొడవలాట్లు అవుతుంది. ఏంటి ఆ గొడవలాటంటే, నన్ను ప్రసంగించడానికి అవకాశం ఇవ్వట్లే, అక్కడ నాకు ప్రసంగించడానికి మైక్ ఇవ్వట్లా, నాకు ప్రసంగించడానికి మైక్ ఇవ్వట్లా, నాకు పాడబడడానికి మైక్. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది? బీ మోర్ రెడీ టు హియర్, వినడానికి ఎక్కువగా సిద్ధపడి ఉండండి అన్నది. కానీ చాలామంది నాకు ఎప్పుడు మైక్ ఇస్తారా, సో పులిపెట్టేది ఎక్కువ మాట్లాడదామని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారంటే కొన్ని సంఘాల్లో గొడవలాటలు దానికి అవుతాయి అంట. అది కూడా ఉన్నాయి. కానీ అండి, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు బీ రెడీ టు హియర్ మోర్. వినటం ఏంటి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. కొందరు వస్తారు, ఏదో బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మైండ్ మాత్రం ఇంట్లో నేను తలిపేసి వచ్చానా, లేదా కూర మీద గిన్నె పెట్టి కూర మీద మూత పెట్టి వచ్చానా, లేదా అదే మగవాళ్ళు అయితేనేమో ఇంకేదో ఆలోచనలు, ఆఫీస్లో ఏం జరుగుతుందో, ఎక్కడేం జరుగుతున్నాయో అని. ఏమండి, ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్గా మన మైండ్ అనేది ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో దేవుని వాక్యం వినాలి అనే ఆసక్తి ఉండాలి. అది కూడా కొద్దిగా కాదు, బీ రెడీ టు హియర్ మోర్ అని ఉంది. ఎక్కువ వినాలని ఆశతో రావాలి. అబ్బా ఇంకా తొందరగా అయిపోవట్లేదేంటి, చిన్నగా చెప్పేస్తే అయిపోయింది కదా. కొన్ని వాక్యాలు వినాల్సిన చోట ఎక్కువ వినాల్సి వస్తుంది. వినాలి. బీ రెడీ టు హియర్ మోర్. ఇందాకేం చెప్పుకున్నా అంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలని చెప్పాం. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని వినడానికి ఎక్కువగా సిద్ధపాటు కలిగి ఉండాలి.
వినడానికి. సో ఎందుకనంటే వినటం వలన ఏం కలిగిద్ది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిందనుకోండి ఏం అప్పుడు మనం ఏదైనా చేయడానికి సాధించడానికి అవకాశం ఉంటుంది. అదనమాట. అందుకోసం అసలు పునాది కదా అది. మరి వినడం, వినకుండా ఏం ఇప్పుడు ఎగ్జామ్కి స్కూల్లో లెసన్స్ టీచర్ చెప్పేటప్పుడు వినకుండా ఎగ్జామ్ రాయాలంటే అడిగి సబ్జెక్ట్ ఏమర్థమైంది? వింటే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది రాయడానికి. సో వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును. విశ్వాసం కలిగిందంటే మనం విశ్వాసంతో కొండలను కూడా జయించగలుగుతాం. అది దేవుడు చెప్పినటువంటి సత్యం. అందుకే బీ రెడీ టు హియర్ మోర్. వాక్యం వినడానికి ఎక్కువగా, ఎక్కడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యాన్ని ఎక్కువ వినడానికి సిద్ధపాటుగా ఉండాలి. సిద్ధపాటు. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయంలో 38వ వచనం. మార్క్ 14:38. మార్కు 14:38. మార్క్ 14:38 చదవమ్మా. సో స్పిరిట్ ఈజ్ రెడీ. ఇక్కడ ప్రార్థన చేయటం గురించి మాట్లాడుతున్నారు. ప్రార్థన చేయడానికి ఆత్మ సిద్ధమే, కానీ శరీరం ఏం చేస్తుందంట? బలహీనపడుతుందంట. శరీరం ఈ శరీరం అంటుందంట, పర్వాలేదు ఏం ప్రార్థన చేస్తాలే, ఈరోజుకి రాత్రి చేసావుగా, మన శుక్రవారం చేసావుగా, ఈరోజు చేయకపోతే ఏమనలే, దేవుడు ఏమనలే అని అంటే అది కరెక్ట్ కాదు. ప్రార్థన చేయాలి. రోజు భోజనం చేస్తాం కదా, రోజు స్నానం చేస్తాం కదా, రోజు మరి ఇతర పనులు చేస్తున్నప్పుడు మరి రోజు ప్రార్థన కూడా చేయాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరో బయట వాళ్ళకి చెప్పాలి, ఆయన శిష్యులకు ప్రత్యేకంగా చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయటం కోసం సిద్ధపడి ఉండాలి. ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది, కానీ ఈ శరీరం ఏం చేస్తుందంటే కొంత బలహీన పరిస్థితి. నిజమే, ఎందుకంటే ఈ శరీరం మరి దేవుడు తయారు చేసిన విధానం మట్టితో చేశాడు, రైట్. ఇంకోటి, ఈ లోకంలో ఈ శరీరం ఏంటంటే వేరే వేరే వాటిని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనండి, హుషారు ఉంటుంది శరీరానికి, మంచి బాడీ వచ్చేస్తుంది. అక్కడ ఏదన్నా ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, సరదాలు, ఆటలు, ఇంకేదో అంటే మధ్యరాత్రి నిద్రలో నుంచి లేచి వెళ్ళిపోవాలన్నా కూడా బాడీ హుషారు వచ్చేస్తుంది. ప్రేయర్ అనేసరికి ఇక కొద్దిగా ఏదో అన్నా ఈరోజు నాకు వేరే పని పడిందన్న అన్నట్లుగా కూడా ఒకసారి ఎక్స్క్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏమైనా ఉందంటే ప్రార్థనకు కూడా సిద్ధపాటుతో ఉండి ప్రార్థన చేసాం. శరీరం ఏం చేస్తుందంటే బలహీనమే, కానీ ఈ శరీరాన్ని జయించడానికి కూడా దేవుడి దగ్గర మనకి శక్తినిస్తాడు. ఎందుకంటే ముసలి వాళ్ళు ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళకి శరీరం సహకరించకపోతున్నా. మరి దేవుని పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనందరం కూడా దాదాపు యవనస్తులమే. నా ఉద్దేశం యవనస్తులం అంటే ఎవరు కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళం లేరు, అందరం కూడా తక్కువ వయసు ఉన్న వాళ్ళమే. కాబట్టి ఇంకా బలంగానే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శరీరము మరి వాళ్ళతో వృద్ధాప్యంలో ఉన్న వారితో పోల్చుకుంటే తక్కువే. కాబట్టి ఆత్మలో ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం కోసం సిద్ధంతో ఉందాం. ప్రార్థన కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉందాం. ఎందుకంటే శుక్రవారం రోజు మనకి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఎప్పుడెప్పుడు శుక్రవారం వస్తా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు అక్కడ నేను ప్రార్థన చేస్తానా అని ఒక ఆశతో ఉండాలి. అలాగే మనకు పర్సనల్గా ఎవరికి వాళ్ళకి ప్రేయర్ లైఫ్ ఉంటుంది. ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో ఎవరికి వాళ్ళకు ఉంటుంది. నా టైమింగ్స్ డిఫరెంట్, మీ టైమింగ్స్ డిఫరెంట్, ఎవరి టైం వాళ్ళకి. కాబట్టి మీ టైం ఆ ప్రార్థన కొరకు ఆశతో ఎప్పుడప్పుడు ఆ టైం అయితే తొందరగా వెళ్ళాలి, ప్రార్థనలో కూర్చోవాలి, నేను దేవునితో సమయం గడపాలి. కాబట్టి ప్రార్థన కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ఇంకా ఏ విషయంలో సిద్ధపాటు? రోమా 1వ అధ్యాయము 15. బై ద వే, ప్రార్థన అనేది ఎందుకంటే దేవునితో సమయం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనకు శక్తినిస్తాడు, మన ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు. అది ముఖ్యం. సరే, ఇప్పుడు రోమా 1:15. రోమా 1:15. సో ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. సువార్త ప్రకటించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారికి. అయితే మనం అనుకోవచ్చు, ఈ సువార్త చెప్పడం అంటే ఏదో పాస్టర్ల పని, దేవుని సేవకులు అని తిరుగుతారు కదా వాళ్ళ పని అని అనుకుంటారు. నో, సువార్త అంటే మంచి వార్త. ఈ శుభవార్త చెప్పవలసిన బాధ్యత దేవుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఎందుకనంటే మనం ఈ యొక్క రొట్టె రసము బల్లలో చేవేస్తున్నాం కదా, అది క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకోవడం, క్రీస్తుని గురించి.
ఈ క్రీస్తుని గురించి మరణ పునరుద్ధానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఈ సువార్తను కూడా బయటికి ఇతరులకు తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది అందులో పాల్గొంటే. అయితే దానికోసం రోడ్డు మీదకి వెళ్ళి అందరిలాగా మైకులు పట్టుకొని అరుచుకుంటూ ఈ పత్రికలు ఏదో పంచిపెడుతూ చేస్తేనే సువార్త చేసినట్లు కాదు. సువార్త ప్రకటించడం లేకపోతే సువార్త ఇతరులకు చెప్పడం అంటే వివిధ రకాల్లో చెప్పవచ్చు. ఇప్పుడు ఇంకా ఆప్షన్స్ కొన్ని క్లోజ్ అయినా కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి ఆప్షన్స్ క్లోజ్ అయినవి ఏంటంటే బహిరంగంగా మైకులు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశాలు, పర్మిషన్స్ లేవు. ఓకే, సో దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది అనుకోండి. మనకి వేరే సైలెంట్ విధానాలు చాలా ఉన్నాయి. మనకి కుటుంబంలో బంధువులు ఉంటారు, వారి బంధువుల ఇళ్ళకి వెళ్తుంటాం, బంధువులను కలుస్తుంటాం, లేదా బంధువులకు ఫోన్లు చేస్తున్నప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు సువార్త ప్రకటించవచ్చు. దానికోసం ఏ పోలీస్ పర్మిషన్ అవసరం లేదు, దాన్ని ఎవరు తిట్టరు. మీరు ఎందుకు మీ బంధువులకు సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారు, ఒకవేళ అడిగినా కూడా దానికి మీరు సమాధానం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు నీ పాపాల క్రూసిలో చనిపోయాడు, యేసు నమ్ముకో, అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం, నిత్య నరకానికి కాకుండా నిత్య జీవం కలిగి ఉంటాము, మన పాపాలు క్షమించబడతాయి అని ఈ సువార్త నశించిపోతున్న వారికి చెప్పాలి. దీని కొరకు మనం సిద్ధంగా, పౌలు అన్నాడు నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మనం కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎవరికి సువార్త చెప్పొచ్చా అని అవకాశం కొరకు సిద్ధంగా ఉండాలి. ఎవరో ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్ ఎవరన్నా, వాళ్ళతో మాట్లాడుతూ ఆ అవకాశం కొరకు ఎదురు చూడాలి. ఏ సెంటెన్స్ ఇప్పుడు కలిపితే మనం ఏ పదాలు ఏ సెంటెన్స్ వాడటం ద్వారా 4 మాటలు వాళ్ళకి నేను సువార్త చెప్పగలుగుతానని. ఇప్పుడు చేపను పట్టాలంటే ఏం చేయాలి, ఎరవేస్తారు. ఆ మాటలు మాట్లాడే విధానంలో మనం ఎరవేస్తూ సువార్త చెప్పాలి. కాబట్టి సువార్త చెప్పడానికి అనేక మార్గాలు ఉపయోగించుకోవచ్చు. లేదా ఇళ్ళ దగ్గర ఇందాక బ్రదర్ గారు వాక్యం చెప్పినట్టు కొద్దిగా ఏం చేశాడంటే ఆ రోజున ప్రార్థన కోసమని ఆ రోజు మీటింగ్కి స్నేహితులు పిలిచాడంట. అలాగే మనం ఏం చేయాలంటే ఇళ్లలో ప్రార్థనలు పెట్టించుకొని ఒక బర్త్డే మీటింగ్ అనో థ్యాంక్స్ గివింగ్ పెట్టుకొని దేవుని ఎరగిన స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిస్తే ఒకళ్ళనన్నా కనీసం ఆ రోజు పాస్టర్ గారు చెప్పే ఆ మాటల ద్వారా అందులో సువార్త కలిపి వారికి ఆ 4 మాటలు వినపడినట్లుంటాయి. మనం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఈ విధంగా బర్త్డే అంటే రమ్మంటే వస్తారు, లేదా ఇంకేదైనా పెళ్లి రోజును ఇంకో. అందుకని క్రైస్తవులని ఎస్పెషల్లీ మన చర్చెస్లో వాళ్ళని నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను. బర్త్డేస్ అనో యానివర్సరీస్ అనో జరుపుకోండి. అప్పుడు దేవుని ఎరగనటువంటి అన్యులను కూడా ఇన్వైట్ చేయండి. మీకు తెలిసిన నైబర్స్, బంధువులు, కొలీగ్స్ ఉంటారు, ఒక్కళ్ళని పిలిచినా చాలు. ఆ రోజు ఆ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి సువార్త అందించబడుతుంది. చాలు, ఇది మన బాధ్యత. ఉపయోగించుకున్న ఇలాంటి అవకాశాలు ఈరోజు. ఎందుకంటే దినములు చెడ్డవి గనక అన్నాడు. బయటికి వెళ్ళి బహిరంగంగా సువార్త ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉంటలా. కాబట్టి సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమంటే ఇలాంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇళ్లలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానివ్వండి, ఏదైనా యానివర్సరీ ప్రోగ్రామ్స్ కానీ, బర్త్డే ప్రోగ్రామ్స్ కానీ, జ్ఞాపకార్థ కూడికలు కానీ, ఇలాంటి జరిగినప్పుడు టైటిల్ జ్ఞాపకార్థ కూడుకుంటే ఉండొచ్చు. ఆ రోజున మనం సువార్త ప్రకటిస్తాం అందులో. అయ్యా మరి జ్ఞాపకార్థ కూడిక పలానాయ్య గారు చనిపోయారు, వెళ్ళిపోయాడు, కానీ మనందరికి కూడా ఒకరోజు చావు వస్తుంది. మరి చావుని ఎట్లా ఎదుర్కోబోతున్నావు, నువ్వు నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా? ఈ సువార్త మాటలు అందించడానికి ఆ రోజు వాక్యంలో అదొక అవకాశం. సో అందుకనే మనం ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఆ రోజు అయ్యే ఖర్చు కోసం మీరు ఎక్కువ భయపడొద్దు. అమ్మ వాళ్ళని పిలిస్తే ప్రార్థన పెట్టించుకుంటే ఇంత అయిపోయిద్దేమో. ఏమంటే ఖర్చు కోసం భయపెడితే మరి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎంత ఆలోచన చేయాలి. రక్తం కార్చాడు, ప్రాణమే పెట్టాడు. ఖర్చు కోసం ఎప్పుడు భయపడొద్దు. ఎందుకో తెలుసా, అట్లా అని చెప్పి నేను మిమ్మల్ని బలవంతం చేయట్లే, కానీ ప్రేరేపించే మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని రాజ్యం కొరకు మీరు వాక్యం కొరకు ఆ విధంగా మీటింగ్ కొరకు ఒక 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రాన దేవుడు ఎప్పుడు నష్టం చేయడు. మీరు ఖర్చు పెట్టిన దానికన్నా ఎక్కువే ఇస్తాడు. ఇంకా అది ఇచ్చే రూపంలో ఇస్తాడు, చేసే రోజున చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలంగా ఇవి అలవాటు చేసుకుందాం. ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా యానివర్సరీస్ అంటే మీరు ప్రత్యేకంగా ఇంట్లో బర్త్డేస్ గాను, పెళ్ళి యానివర్సరీను అన్యుల్ని పిలవండి. ఈరోజు మా బర్త్డే ప్రోగ్రామ్ అండి, లేకపోతే మా పెళ్ళి వేడుకండి అంటే వస్తారు. అదే సువార్త కొడుక గాస్పల్ మీటింగ్స్ అంటే ఈరోజు ఎవరు రావట్లేండి. ఈ మాట చెప్పండి, బర్త్డే అని వస్తారు. మీ ఫ్రెండో మీకు తెలియని కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు వస్తే ఇది మంచి హెల్ప్ అవుద్ది అనమాట. సో అందుకని సువార్త ప్రకటించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు పౌలు గారు. అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మనం కూడా సువార్త మనం పర్సనల్గా వ్యక్తిగతంగా చెప్పగలిగినంత వరకు మనం చేద్దాం, లేదా ఇలాంటి మీటింగ్ల ద్వారా ఏర్పాటు చేసైన సువార్త
ప్రకటించవచ్చు. అందరికీ రివార్డు వస్తుంది. ఆ రోజు వాక్యం చెప్పిన పాస్టర్ గారికి రివార్డు వస్తుంది, ఆ మీటింగ్ జరుపుకున్న మీ ఇంటికి రివార్డు వస్తుంది, అందులో అటెండ్ అయిన వాళ్ళకి రివార్డు వస్తుంది. అంటే దేవుడు ఇచ్చే బహుమానం ఇస్తాడు. ఖర్చు ఎప్పుడు కూడా ఖర్చు అనుకోవద్దు. దేవుని కోసం ఖర్చు పెట్టేది, దేవుని కోసం ఖర్చు పెట్టిన కుటుంబాలు ఎప్పుడు నేల పాలవల, వీధుల పాలవల. నేను చూశాను నా జీవితంలో దేవుడు వాళ్ళని ఎలా హెచ్చిస్తూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకునే దగ్గర ఖర్చు కోసం ఆలోచన చేయొద్దు. అది ఆలోచన మనం దేవుని సువార్త చెప్పడం కోసం గ్రహించండి. ఇంకా దేని కొరకు మనం సిద్ధపడి ఉండాలి అంటే, ఇందాక మనం చదివాం ఆమోస్లో, మీరు దేవుని సన్నిధి కనపడటం కోసం సిద్ధపడి ఉండండి అని. సో ఇంకో మాట కూడా చూద్దాము. ఇంకా సమయం లేదు కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ సరే, పరిస్థితిని బట్టి ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చేయాలి అని అంటే, సిద్ధపాటు కోసం మాట్లాడుతున్నాం కాబట్టి 1 తిమోతి 6వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు. 1 తిమోతి 6, 17, 18, 19. సో ఇక్కడ ఈ విషయాలు చూస్తే మనకి తెలుగు బైబిల్లో ఈ విధంగా రాసింది. ఒకసారి ఇంగ్లీష్లో అక్కడ రెడీ టు డిస్ట్రిబ్యూట్ అనే సెంటెన్స్ చదవమ్మా. అది ఉంది అక్కడ. సో రెడీ టు డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే తెలుసు కదా, పంచిపెట్టడం కదా. ఇప్పుడు మన దగ్గర ఒక 10 యాపిల్ పండ్లు ఉన్నాయి అనుకోండి. ఈ 10 యాపిల్ పండ్లు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఉన్న వాళ్ళకి. అట్లాగే రెడీ టు డిస్ట్రిబ్యూట్, మన దగ్గర ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఇక్కడ మన దగ్గర సమృద్ధి కలిగి ఉన్నప్పుడు దాన్ని ఒక మంచి కార్యాల రూపంలో సత్క్రియలు చేసే విషయంలో రెడీ టు డిస్ట్రిబ్యూట్, పంచిపెట్టడానికే సిద్ధంగా ఉన్నాం. కానీ అమ్మో ఇది నా కోసం దాచుకుంటాను అని సెల్ఫిష్గా ఉండొద్దు, స్వార్థపూరితంగా. ఇది మనం నేర్చుకోవాలి దేవుని పిల్లలంగా. ఇది మన బాధ్యత క్రైస్తవులంగా ప్రత్యేకంగా. ఎందుకన్నా తెలుసా, మరి దేవుడు ఎన్ని చేశాడండి మన కోసం. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2 వచనాలు చదివించి నేను ముగిస్తాను. అంటే ఇంతవరకు మనం సిద్ధపాటుగా ఉండాలని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని విషయంలో 2 మాటలు చదువుదాం. 86వ కీర్తన 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనం. రెడీ టు ఫర్గివ్, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. క్షమించడానికి రెడీగా ఉన్నాడంటండి. సారీ అని చెప్పి ఆయన దగ్గరకు వస్తే ఆయన సారీ చెప్తే చాలు. ఇందాక మనం ఆమోస్ గ్రంథంలో చదివాం, దేవుడు ఎన్నిసార్లు వాళ్ళు ఏమన్నా ఇంకా వస్తారేమో సారీ చెప్తారేమో అని చాలాసార్లు అడిగితే అక్కడ మనం చదివాం. ఇంకనూ నా దగ్గర అయినను నా వైపు తిరిగి రాలేదు, అయినను నా దగ్గర రాలేదు, అయినను నా దగ్గర రాలేదు. 6వ వచనం నుండి ఆ మాటలు ఎన్నిసార్లు ఉన్నాయండి. కాబట్టి మనం ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ జరిగినాయి అనుకోండి, తప్పులనే ఎవరైనా చేస్తాం, పొరపాట్లు ఎవరితో అయినా అవుతాయి. కానీ అట్లా మాత్రాన మనం దూరం అయిపోకూడదు. కానీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చేటాడు. కొన్నిసార్లు కష్టాలు ఎందుకు పెడతాడంటే దేవుడు అప్పటికైనా మళ్ళీ మనం దేవుని దగ్గరికి తిరిగి వస్తావేమో అని. ఆయన క్షమించడానికి ఆయన అయితే రెడీగా ఉన్నాడు. అందుకనే ఆయన కృపాసింహాసనం దగ్గర కూర్చున్నాడంట. సో ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. దూరంగా పారిపోతూ ఉంటే ఇంకా అది ఎక్కువైపోయింది. అదే దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. మనం అన్ని విషయాల్లో సిద్ధంగా ఉండాలన్నప్పుడు ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి. మరి ఆయన వచ్చి సారీ అడుగుతున్నామా లేదా ఏ విషయంలోనైనా, ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇక చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. ఐ గో టు ప్రిపేర్ ప్లేస్ ఫర్ యూ, నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. స్థలము సిద్ధపరచడం కోసం ఆయన వెళ్తున్నాడు. ఏమండి, ఈ భూమి మీద మన కొరకు పాపక్షమాపణ ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడంటే మన కోసం ప్లేస్ ప్రిపేర్ చేస్తున్నాడంట. ఇప్పుడు ఎవరైనా
ఒక ప్లేస్ నేను సిద్ధపాటు చేయడం కోసం వెళ్తున్నానని ఒక 6 నెలల్లో 5 నెలల్లో తీసుకున్నారనుకోండి, 5 నెలల టైం కావాలని అనుకోండి. ఈ 5 నెలల టైంలో నిర్మించేది ఎలా ఉంటుందో, ఒకవేళ ఇంకెవరన్నా వచ్చి నేను నీకోసం స్థలం సిద్ధపరుస్తాను, నాకు ఒక 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ టైం కావాలనుకో, ఈ 5 నెలలకిను 10 నెలలకి 10 సంవత్సరాలకు తీసుకున్న టైంలో ఇప్పుడు ఏమనుకుంటే, అబ్బో 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి టైం అడుగుతున్నారంటే ఇంకెంత పెద్దది కడుతున్నారు అంటే ఇంకేదో పెద్ద భారీ ప్రాజెక్ట్ అనుకుంటాం కదా. మరి అలాగే యేసుక్రీస్తు వారు అప్పుడు వచ్చి అన్నాడు, నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానికి వెళ్తున్నాను. అప్పటి నుండి ఆయన మనకు ఆ ప్లేస్ ప్రిపేర్ చేస్తున్నాడంటే అది ఇంకెంత గొప్ప వైభవంగా ఉంటుందో ఆలోచన చేయండి, ఎంత చక్కని అవకాశాలతో ఉంటుందో. సో స్థలం ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఈ భూమి మీద ఏమున్నా ఏమీ లేకపోయినా మనకి ఎవరిని సొంత ఇల్లు లేకపోవచ్చు, అద్దింట్లో గడుపుతున్నామేమో, సొంతగా ఇంకేమీ లేకపోవచ్చు, కానీ అయ్యో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పటికీ నిలిచి ఉండే స్థలం మనకిస్తాడు. ఈ భూమి మీద మనకి ఏమున్నా లేకపోయినా, జనాలు మనల్ని పట్టించుకోకపోయినా అక్కడికి వెళ్ళాక కావాలి కదా. ఇక్కడ అన్నీ ఉండి అక్కడికి వెళ్ళాక ఏమి లేకపోతే ఎలాగండి. మొన్న ఈ మధ్య ఏదో ఒక వార్త చదివాం, బెంగళూరులో ఆయనకి 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయంట. అన్నిండి కూడా పాపం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చివరికి డెడ్ బాడీని తీసుకెళ్లే వెహికల్లో తీసుకెళ్తూ వచ్చాడు. ఆయనకు కోర్టు ఖర్చు పెట్టే కార్లు ఉన్నా కూడా ఆ డెడ్ బాడీ బండిలో తీసుకుని వెళ్ళాల్సింది. కానీ ఈ భూమి మీద అన్నీ ఉన్నా కూడా ఇక వెళ్ళేటప్పుడు ఏమీ ఉండదు. కానీ అక్కడ మనం ప్రభు అయిన దేవుని నమ్మిన పిల్లలకు మనకు ఒక నిరీక్షణ, మనకు అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద మ్యాన్షన్, ఒక చక్కని స్థలం, అది ఎలా ఉంటుందో ఆ ఇంటూ అది మనిషి భూమి మీద వర్ణించే వాటితో వర్ణించలేం. అంత గొప్ప స్థలం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం నిరీక్షణతో జీవించుదాం. ఈ భూమి మీద ఏం కోల్పోయినా నష్టపోయినా భయపడొద్దు, బాధపడొద్దు. ఆయన కొరకు నష్టపోవడానికి సిద్ధంగా ఉందాం. ఇంకా పౌలు గారు కొన్ని విషయాలు చెప్పాడు, ఐఎమ్ రెడీ టు డై అని. కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అయ్యని కాదు. మొత్తానికి ఏదైనా కూడా సిద్ధంగా ఉందాం. దేవుని కొరకు సిద్ధపాటుతూ ఉంటే ఆ దేవుడు కూడా మన కొరకు సిద్ధపాటు కార్యాలు చేస్తుంటాడు. అప్పుడు మన జీవితం అనేది గొప్పగా ఆశీర్వదించబడుతుంది. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకునండి. వాక్యం కొరకు మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, నిత్యము మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ వస్తున్నావు, నీ స్తోత్రాలు అయ్యా. ఈ దినము కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచావు, నీ స్తోత్రాలు. నేటి సమయమందు తండ్రి నీ మందిరానికి తీసుకొచ్చి అయ్యా నీ యొక్క మాటలతో 2 సందేశాలతో కూడా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. మరి మేము ఆ విధంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ సువార్త ప్రకటించడానికి పేతురు వలె మమ్మల్ని వాడుకోనండి. అలాగే కొన్నేళ్ళు గృహము, రక్షణ లేని స్నేహితులను పిలువబడ్డారు, వారందరికీ రక్షణ వచ్చేటట్లుగా అక్కడ కార్యం జరిగింది. కాబట్టి అలాంటి అలాంటి వారిని కూడా మీరు మాకు చూపించండి. అలాంటి వారి గృహాల్లో కార్యాలు సువార్త ప్రకటన జరగడానికి సహాయం చేయండి. అలాగే అన్ని విషయాల్లో కూడా మేము సిద్ధపాటు కలిగి మీ దగ్గర ఉండటానికి సహాయం చేయండి. నీ వాక్యం వినడానికి సిద్ధపాటు దయచేయండి. నేను స్తుతించడానికి అయ్యా, నీ సువార్త ప్రకటించడానికి అనేక విషయాల్లో ఇతరులకు పంచిపెట్టే విషయంలో, మంచి సత్కార్యాలు చేసే విషయంలో అయ్యా మేము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు మా అందరికీ నేర్పించండి. అదేవిధంగా ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి నీ కృప ఆశీర్వాదాలు మీరు మెండుగా దయచేయమని కోరుచున్నాం. అనారోగ్యంగా ఉన్నవారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ యొక్క గర్భఫలమును దయచేయండి. అలాగే ప్రెగ్నెన్సీ లేడీగా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ కృప, నీ క్షేమము గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు, తల్లికి కూడా నీ కృప చూపించండి. ఈ విధంగా అలాగే ఉద్యోగాల స్థలంలో ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో నీ కృపా కార్యం జరిగించండి. చదువుల విషయంలో స్టూడెంట్స్కి నీ కృప చూపించండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. వీటన్నిటిని మించి ఆత్మ సంబంధమైన విషయంలో పట్టుదల, ప్రార్థన, దేవుని వాక్యము, విశ్వాసంలో ఆసక్తి, క్రీస్తు కొరకు గట్టిగా నిలబడే సైనికులుగా ప్రతి ఒక్కరిని నీవు తీర్చిదిద్దమని కోరుకుంటూ నీ యొక్క కృపా సమాధానం మీ అందరికీ మెండుగా దయచేయమని కోరుకుంటున్నాం. నిశ్చితమైతే మరొకసారి మేమందరం కలుసుకునేంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ కాపుదల మెండుగా దయచేయమని, కానుక ఇచ్చిన వారిని ఇంకా మెండుగా నీ ఆశీర్వాదాలతో నింపి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మిమ్మల్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.